దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జనవరి నెల 13వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభునామములో శుభములు దీవెనలు కలుగునుగాక. వాక్యాన్ని చదువుకుందాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. కక్ష చేతనైనను వృధాతి శయము చేతనైనను ఏమీయు చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యములో అపొస్తలుడైన పౌలు గారు వినయ మనస్సు, తర్వాత యోగ్యత కలిగినటువంటి కార్యాలు ఇవి చెయ్యాలి అని ఫిలిప్పీయుల సంఘానికి ఇచ్చినటువంటి సలహాలను మనము ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుత పరిస్థితుల్లో మనుషులలో స్వార్థం బాగా పెరిగిపోయిందే కాదు, పెరిగిపోతుంది కూడాను. ఒక్కో మనిషి తన అహం, ఆ విధమైనటువంటి భావన ప్రవర్తనతో ఎదుటి మనిషి వినయ సంస్కారాలు ఎదుగుదలను చూసి ఓర్వలేక అతనిని తక్కువ చేసి ఇతను గొప్పవాడుగా కనిపించాలని తన గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. సహజంగా చాలామంది ఉన్నారు కదా, మనము చూస్తుంటాము. ఎక్కడన్నా ఒక చోట ఆగినప్పుడు కానీ, కలుసుకున్నప్పుడు కానీ, ఏదో తీరిగ్గా కబుర్లు చెప్పుకునేటప్పుడు కానీ అతని యొక్క గొప్పతనాలే చెప్పుకుంటూ వస్తాడు. అతని అహం, అతని ఈగో అలాగా చెప్పుకుంటూ వచ్చే పరిస్థితి ఏర్పాటు అవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రవర్తనే పౌలు గారు ఖండిస్తున్నారు. ఎలాగా? స్వార్థంతో కానీ అహంకారంతో కానీ ఏమీ చేయవద్దు. చేయకుండా వినయమైన మనసుతో ఇతరులను మీకంటే యోగ్యులుగా, మీకంటే గొప్పవారుగా ఎంచుకోండి అని పౌలు గారు సంఘాలకి హితబోధ చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వినయ మనస్సు కలిగిన వారు దేవుని దయ పొందుతారు అని మనకి పరిశుద్ధ గ్రంథము అనేక చోట్ల మనకి సెలవిస్తుంది. మనం మాట్లాడే తీరు, మనం తీసుకునే నిర్ణయాలు ఇతరుల ప్రయోజనాలను ఎలా ప్రభావితం చేస్తాయో మనం ఆలోచించుకొని ముందుకు నడవాలి. వినయం గురించి చెప్పాలంటే తనను తాను తగ్గించుకోవడం, తగ్గింపు చాలా ఉపయోగము. అది చాలా మనిషిని పై స్థాయికి తీసుకొస్తుంది. ఎప్పుడైతే తగ్గించబడతామో, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. అయితే ఎవరైనా కానీ ఎంతో కొంత అహం అంటే ఈగో ఖచ్చితంగా ఉంటుంది. అంటే తానే గొప్ప, నా తర్వాతే ఇతరులు అన్న భావం కలిగి ఇతరులను తక్కువ స్థాయిలో చూసేవారు ఉన్నారు ఈ రోజులలో. దానిని తలబిరుసు అంటారు. ఏమంటారు? తలబిరుసు. ఇంక ఎవరి మాట వినడు, ఎవరి ఉద్దేశాలని పట్టించుకోడు, ఎవరి మనస్తత్వాన్ని గ్రహించడు. మనం ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే ఎదుటి వ్యక్తి ఏమైనా అనుకుంటాడేమో అన్నటువంటి ధ్యాస అసలు ఉండదు. దాన్ని తలబిరుసు అంటారు. ఇలాంటి మనస్తత్వం గలవారు ఇతరులను గౌరవించలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో సంపూర్ణ వినయం, సాత్వికం, సమాధానం, ప్రేమ, ఇతరుల ఎడల గౌరవం కలిగినటువంటి మనసు కలిగి
మనము స్తుతులు స్తోత్రములతో దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని మహిమపరుచుకుంటూ ప్రార్థన చేయటమే కాదు, ఎడతెగక ప్రార్థన చేయాలి. అలాగా చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తప్పక మన ప్రార్థన విని మనకు అక్కరగా ఉన్నటువంటి సహాయాన్ని తప్పకుండా దయచేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. మా వాక్య ధ్యానములో ఏ పొరపాట్లు లేకుండా నాయన, ఏ విధమైనటువంటి దుష్ట మనసు లేకుండా శుద్ధ హృదయముతో నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొనుచుంటున్నాము తండ్రి. కృపగల ప్రభువా, ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. కృపగల నాయన, మేము ఎల్లప్పుడూ నీ యందు భయభక్తులు కలిగి మేము సమాధానము, సాత్వికము, వినయము, ప్రేమ ఇవన్నీ మేము కలిగియుండులాగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.